నమస్తే. సురక్ష ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు. నిజంగా అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని. ఎందుకంటే తాగుతున్న మందు క్వాలిటీయా కల్తీయా తేల్చుకోవడం కోసం యాప్ని ఒకటి పెట్టి దాని ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే అది కల్తీ అయితే దొరకబుచ్చుకోవడం కోసం. దీనికోసం ఏంటంటే రోజుకి ఒక వైన్ షాప్ దగ్గర కనీసం అలాంటి 100 వెరిఫికేషన్స్ చేయించేలాగా సిబ్బందిని నియమించడం. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఆ పబ్లిసిటీ సోషల్ మీడియాలో ఫోటోలు నానా గందరగోళం. తాగటమే తప్పు, తాగిన ద్వారా హెల్త్ దెబ్బతింటుందని చెప్పాల్సింది పోయి తాగేది కల్తీయా అసలైన కల్తీ అయినా నష్టమే ఆరోగ్యానికి అని గట్టిగా వార్న్ చేయాల్సింది పోయి సరే యాప్ పెట్టడం మంచిదే, దాన్ని ఎవరు కాదంట్లా, కానీ ఆ యాప్ని పబ్లిసిటీ కోసం వాడుకోవటం ఏంటి? ఇది కూటమి సురక్ష. జగన్మోహన్ రెడ్డి గారి సురక్ష ఏంటి? ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఇంటింటికి పోయి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళకి మందులు మామూలు ఆర్ఎంపీలు కాదు ఎంబీబీఎస్లే, మందులు మాకులు ఇవ్వటం, సలహాలు చెప్పటం, సరైన డైరెక్షన్లో వాళ్ళని నడిపించడం. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి సురక్ష. రెండింటికి ఒకసారి కంపేర్ చేద్దాం. అంటే ఆయన ప్రభుత్వంలో ఆయన హెల్త్కి ఎడ్యుకేషన్కి అందులో ఈ చిల్డ్రన్ హెల్త్కి ఎంత ప్రయారిటీ ఇచ్చారనే దానికి ఇది ఉదాహరణ. ఇక్కడికి వచ్చి చూసేసరికి లిక్కర్ స్కామ్ బయటపడింది. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ బయటపడితే ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? అర్జెంటుగా దాన్ని తగ్గించాలంటే ఏంటి? దాని పక్కన ఒక పెద్ద గీత గీయాలి. ఏంటా పెద్ద గీత అంటే డైవర్షన్ పాలిటిక్స్లో ఇవన్నీ భాగం అనమాట. ఒక సురక్ష యాప్ తీసుకొస్తే ఎవరు దాన్ని వ్యతిరేకించరు కదా. కానీ ది వెరీ మోటివ్ ఆఫ్ ఇనిషియేటింగ్ లిక్కర్ అనే దాన్ని క్వశ్చన్ చేయాల్సింది పోయి యాప్ తీసుకొచ్చాం మేము కల్తీని అరికట్టడం కోసం. కల్తీని అరికట్టండి, ఖచ్చితంగా కల్తీగాళ్ళని పట్టుకోండి, లోపలేయండి, అన్నీ వెల్కమ్ చేస్తాం. కానీ ప్రయారిటీ ఏంటి? ఈరోజు ఆ సురక్ష ఏమైపోయింది? ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తోటి నడుస్తున్న సురక్ష ఏమైపోయింది? అది రీఇన్స్టేట్ చేయండి, జనం మిమ్మల్ని మెచ్చుకుంటారు. సో ఇది రెండు సురక్షలు. జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం, ఆయన ఆలోచన విధానానికి సంబంధించింది. హెల్త్ ఎడ్యుకేషన్, మళ్ళీ చెప్తున్నా, ఆ హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టర్స్లో ఆయన ఇనిషియేట్ చేసిన సంస్కరణలని సమర్థవంతంగా ఆయన చెప్పుకోలేకపోయారు. ఆయన పార్టీ చెప్పుకోలేకపోయింది, ఆ ప్రభుత్వం కూడా చెప్పుకోలేకపోయింది. పైగా ఆయన ఏమన్నారు పైపెచ్చు, నేను మంచి చేశాను అనిపిస్తేనే ఓటేయండి అన్నారు. నేను మంచి చేశాను కాబట్టి ఓటేయండి అని అడగల ఆయన. అంటే అంత మొహమాటస్తుడు. ఎక్కడన్నా ఏమన్నా లోపాలు జరిగాయేమో, ఒకవేళ అలాంటి అపోహలు అపప్రదులు జనాల మదిళ్లలో ఉన్నాయేమో, అందుకని ఆప్షన్ వాళ్ళకే వదిలేస్తూ నేను మంచి చేశాను అనిపిస్తేనే ఓటేయండి అన్నారు. బట్ ఆ ఫ్యామిలీ హెల్త్కి సంబంధించి ఆయన చేసిన మంచి ఇవాళకి పల్లెల్లో సబర్బన్ ఏరియాస్లో, ఆ మాటకు వస్తే నగరాల్లో కూడా చెప్పుకుంటున్నారు ఫ్యామిలీ డాక్టర్స్ కాన్సెప్ట్ గురించి. అది కదా సురక్ష. ఈ సురక్షతోటి వచ్చే ప్రయోజనం ఏంటి? ఆ సురక్షతో ఉనగిరిన లాభం ఏంటంటే కుటుంబాల ఆరోగ్యం గురించి, ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి ఆయన పెట్టిన ఫోకస్. ఇవాళ ఓకే, నాణ్యమైన మద్యం ఏంటి? నాణ్యమైన మద్యం ఏంటి? మళ్ళీ దాంట్లో నాణ్యమైన మద్యం ఏంటి? లిక్కర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లిక్కర్, హార్మ్ఫుల్, డేంజరస్. మరి అలాంటిటప్పుడు దాంట్లో కల్తీని డిస్టిలరీ స్థాయిలోనే అరికట్టాల్సింది పోయి, ములకల చెరువు ఫ్యాక్టరీని ముందే మూయించాల్సింది పోయి, తీరా మూసి వైన్ షాపుల దాకా వచ్చిన తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, ఖచ్చితంగా స్కాన్ చేయాలి. ఇలాంటి యాప్ ఉండటం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. బట్ దాని నుంచి పబ్లిసిటీ గెయిన్ చేయటం అనేది ఎంతవరకు సబ్బు? జనం అడుగుతున్నారు. అంటే ఈ సివిల్ సొసైటీ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు అంటున్నారు. ఇక ఇంకొకటి దిశ యాప్ మనకందరికీ గుర్తుండే ఉంటుంది. మహిళల భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వచ్చింది. సరే, పల్లెటూరులో అయితే 5 నిమిషాలు, పట్టణాల్లో అయితే 14-15 నిమిషాల వ్యవధిలో ఆ యాప్లో జస్ట్ బస్ చేయంగానే ఆ ఉమెన్స్ ప్రొటెక్షన్ కోసం పోలీసులు వచ్చేవాళ్ళు. ఎన్నికలకు ముందు కావాలని అప్పట్లో కూటమి పక్షాల నాయకులు కొందరు, అందరూ కాదు, కొందరు టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే వాళ్ళు ఆకతాయికి చేసిన పోలీసులు అక్కడికి వచ్చారు. అంత సమర్థవంతంగా ఆ టైంలో ఇది పనిచేసేది. వేరాజ్ ఇప్పుడు దానికి పేరు మార్చారనుకోండి, కానీ క్రెడెన్షియల్స్ అలాగే ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే ఈ సురక్ష కావచ్చు, లేకపోతే దిశ మారి శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడవే. సో ఆ లెక్కనే డేటా సెంటర్ ప్రతిపాదన కూడా 2020 నాటిదే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటి? ఆయన లెక్కాపత్రం తీసుకొచ్చి మాట్లాడారు, ప్రతిదీ డాక్యుమెంట్ చూపించారు. కూటమి వాళ్ళు మాట్లాడటానికి
అవకాశం లేని విధంగా డాక్యుమెంట్లు చూపిస్తూ మాట్లాడారు ఆయన. అయ్యా 2004 నుంచి 2009 మధ్య మా నాయన ఏం తీసుకొచ్చారు ఆయన సీఎంగా ఉండగా. సబ్సిక్వెంట్గా జరిగిన డెవలప్మెంట్ ప్రతి ఒక్కరికి ఆయన క్రెడిట్ ఇచ్చారు. అది ఎవరు కాదనలేని వాస్తవం. మరి అలాంటి వాస్తవాల్ని మరుగుపరిచి ఇవాళ పైథాగరస్ని, ఐన్స్టీన్ని, ఆర్కిమిడిస్ని, న్యూటన్ని అందరినీ మనమే సృష్టించామని చెప్పుకుంటూ గూగుల్ అనే ఒక అద్భుతం వైజాగ్కి వరప్రదాయని చెబుతూ చేస్తున్న ప్రచారపు ఆర్భాటం వెనక స్టీల్ ప్లాంట్లో ఉపాధి కోల్పోయిన 6,000 మంది కార్మికుల కుటుంబాల ఘోష వినపడటం లేదా అని జనం అడుగుతున్నారు. వచ్చే ఎంప్లాయ్మెంట్ నేరుగా 200 నుంచి 500. జనరల్గా డేటా సెంటర్ స్వరూప శోభాలు అలాగే ఉంటాయి. సెంట్రల్ మెక్సికోలో చూసాం. మనకి ప్యారలల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ కోసం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ జిల్లాకు చెందిన వాళ్ళు కూడా ప్రాణార్పణం చేసుకున్నారు, ఆత్మార్పణం చేసుకున్నారు. వాళ్ళందరి బలిదానాలు గాలికి వెళ్ళిపోతున్నాయా? గాలికి వెళ్ళిపోయినట్టేనా? వాళ్ళందరి బలిదానాలకు సంబంధించిన జ్ఞాపకాలను సంపూర్ణంగా సమాధి చేస్తున్నామా? 6,000 మంది కార్మికులు 32 విభాగాల్లో రోడ్డున పడితే వాళ్ళ బాగోగుల గురించి మాట్లాడాల్సింది పోయి అది వదిలేసి దీని గురించి మనం మాట్లాడుకుంటూ గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుతూ మొత్తం రాష్ట్రం వైజాగే కాదు రాష్ట్రం దశ దిశ అదే మార్చేస్తుందని చెప్పుకోవటం. అటుపక్క ఆకలి కేకలతో కంచాలతో ప్రదర్శన చేశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. అది మనం ఎందుకు మాట్లాడలేదు? ప్రశ్నిస్తామని ముందుకొచ్చిన పార్టీలు, ప్రశ్నించడం కోసమే ముందుకొచ్చిన పార్టీలు, ప్రశ్నించడం కోసమే పుట్టామని చెప్పుకుంటూ ముందుకొచ్చిన పార్టీలు ఎందుకు మాట్లాడలేదు? సో సమ్ హ్యూమన్ ఎలిమెంట్ ఈజ్ మిస్సింగ్. ఓకే, మనకి ఐటీ కావాలి, మనకి డేటా సెంటర్ కావాలి ఖచ్చితంగా. బట్ దానికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, దానివల్ల వచ్చే విపత్కర పరిణామాలు ఏంటి, దాన్ని అడ్రస్ చేయడానికి కావాల్సిన మెకానిజం ఏంటి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు 2020 నుంచి 2023 మధ్య మాట్లాడారు. 20,000 మందికి ఉపాధి కల్పిస్తారు అనే ఒక స్పష్టమైన హామీ తీసుకున్న తర్వాత ఆ సెటప్ ఏర్పడిన తర్వాత, డేటా సెంటర్ సెటప్ ఏర్పడిన తర్వాత దానివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల బాగోగులు, వాళ్ళ ఆరోగ్యం కోసం ఏం మెజర్స్ తీసుకుంటారనే దానికి సంబంధించి నిర్దిష్టంగా ఆయన అడిగారు. ఎస్, ఇవాళ మనం అడిగామా? సెంట్రల్ మెక్సికోలో చూస్తున్నాం డేటా సెంటర్ చేస్తున్న విధ్వంసం. జాండిస్ ఓ పక్క, మరోపక్క డయేరియా, మరోపక్క పవర్ కట్స్. ఎప్పుడు ఉంటుందో లేదో తెలియదు. వానరాకడ ప్రాణం పొగడలాగా పవర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఫ్లాష్ లైట్లు పెట్టుకొని సర్జరీలు చేస్తున్న డాక్టర్లు సెంట్రల్ మెక్సికోలో. చిలీ అయితే మాకు డేటా సెంటర్ వద్దు పొమ్మంది. ఐర్లాండ్ నమస్కారం పెట్టేసింది. చిలీ గూగుల్కి నమస్కారం పెట్టి మీరు ఉపసంహరించుకోండి అంటే గూగుల్ వెనక్కి వెళ్ళిపోయింది. వర్ధమాన దేశాలు, ప్రత్యేకించి 12 దేశాలు ఇంక్లూడింగ్ యూరోపియన్ కంట్రీస్తో సహా రేపొద్దున ఈ డేటా సెంటర్ల వల్ల కలిగే విపత్తుల్ని భయంకరంగా ఎదుర్కోబోతున్నాయి. అయితే వీటి వల్ల ఏ రకమైన విపత్కర పరిణామాలు సంభవిస్తాయనే హోంవర్క్ ఆయన ముందు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. అందుకనే హెల్త్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి కావాల్సిన మెకానిజం డెవలప్ చేయమని కూడా ఆ రోజు అదాని సెంటర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు 20,000 ఉద్యోగాలే కాదు, మా ప్రజల ఆరోగ్యం కూడా మాకు ముఖ్యమని ఆయన ఆ రోజు చెప్పారు. సో ఓవరాల్గా ఏంటంటే సురక్ష కావచ్చు, శక్తి కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి మనం మాట్లాడుకుంటూ వచ్చిన డేటా సెంటర్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, అండ్ ప్రజల బాగోగులు, ఆరోగ్యం కావచ్చు, విద్య, వైద్యం, ఆరోగ్యం, వీటన్నిటి మీద ఫోకస్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోకస్ని ఇన్సెసెంట్గా కంటిన్యూ చేయాలంటే ఆయన ఇంతకుముందు చేసింది చెప్పుకోవాలి. ఇంత చేశాం ఇది అని చెప్పుకుంటేనే ఆ సమాచారం అందని సెక్షన్స్కి అది వెళ్తుంది. నేరుగా చెప్పుకోవాలి. ఆ ప్రక్రియను మొదలెట్టారు, అది కంటిన్యూ చేస్తారని కూడా మనం ఆశిద్దాం.